జర్మనీలో ఎకనామిక్ సిచ్యువేషన్ ఎలాగుంది? జాబ్ మార్కెట్ ఎలాగుంది? సింపుల్ ఆన్సర్. అసలు బాలేదు. అండ్ రెండో క్వెషన్ అండ్ వెరీ బేసిక్ క్వెషన్. మీరందరూ చాలామంది ఇప్పుడు హాట్ టాపిక్‌గా ఉంది జర్మనీ బయటికి రావాలనుకునే వాళ్ళకి. సో, వాళ్ళందరికీ ఉండాల్సిన బేసిక్ క్వెషన్. ఇప్పుడు ఈ టైంలో జర్మనీ స్టడీస్ కోసం గానీ, జాబ్ మార్కెట్ కోసం గానియండి, రావాలా? వద్దా? రావాలి. ఈ 2 ఇంపార్టెంట్ క్వెషన్స్‌కి ఆన్సర్ ఎంత ఈజీనో, దీని వెనక ఉన్న స్టోరీ తెలుసుకోవడం కూడా అంత ఇంపార్టెంట్. సో, అది చెప్పడమే ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశ్యము. దాన్ని జస్ట్ ఊరక బాగుంది, బాగలేదు అన్నట్టు కాకుండా కొంచెం ఎకనామిక్ డేటా తీసుకొని, నంబర్స్ తీసుకొని కొన్ని కంపెనీ సిట్యుయేషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ప్రెజెంట్ మీరు వినే ఉంటారు న్యూస్‌లో. జర్మనీలో ఫోక్స్‌వాగన్ ద బిగ్గెస్ట్ కార్ మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్మోస్ట్ 3 మెయిన్ ఇంపార్టెంట్ ప్లాంట్స్‌ని కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్‌ని క్లోజ్ చేసేసి 10,000 జాబ్స్‌ని ఎగ్జాక్ట్‌లీ 10,000 ఫ్రిక్కింగ్ జాబ్స్ మొత్తాన్ని ఇక్కడి నుంచి తీసి పడేస్తాం అన్నట్లు బెదిరిస్తున్నారు ఎంప్లాయీస్‌ని. సో, ఈ రేంజ్‌లో ఉన్న సిట్యుయేషన్ గురించి మీరు అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఇప్పుడు ఎవరైతే ఇక్కడ జాబ్ సీకర్ కోసం వద్దాం అనుకుంటున్నారో, లేదంటే ఎప్పుడైతే ఎవరైతే స్టూడెంట్స్ వద్దామని అనుకుంటున్నారో వీళ్ళందరికీ ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సరే, ఎకనామిక్ సిట్యుయేషన్ బాగాలేదని చాలా సింపుల్‌గా చెప్పేసాను. కానీ ఎప్పుడైనా ఒక సిట్యుయేషన్ బాగాలేకుండా ఉండడానికి దాని వెనక రీజన్స్ ఉంటాయి కదా! ఆల్ ఆఫ్ ఎ సడెన్‌గా ఒక డేలోనో, ఒక మంత్‌లోనో, ఒక వీక్‌లోనో చేంజ్ అయిపోద్ది సిట్యుయేషను. దానికి కొన్ని ఖచ్చితంగా సైమల్టేనియస్ యాక్టివిటీస్ ఏవో జరిగుంటాయి. దాని రిపర్కషన్సే మనం ఇప్పుడు చూస్తున్నాము. అదే ఎగ్జాక్ట్‌గా జర్మనీలో జర్మన్ ఎకానమీ అంత మంచిగా పెర్ఫార్మ్ చేయకపోవడానికి లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి సేమ్ రీజన్సే ఉన్నాయన్నమాట. సో, వన్ బై వన్ స్టార్ట్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. సో, ఫస్ట్ రీజన్ వచ్చేసేటప్పటికి ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఈ డౌన్ ట్రెండ్ అంతా గానియండి, కొన్ని ఫ్యూ ఇయర్స్ క్రితమే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇది ఒక్కసారిగా అయినా స్టార్ట్ అయిందేం గాదు. మీరు చూసినట్లయితే జర్మన్ జీడీపీ అనేది, మెయిన్ జర్మన్ ఎకానమీ అనేది చాలా వరకి ఎక్స్‌పోర్ట్ ఎకానమీ అనమాట. అంటే ఇక్కడి నుంచి సర్వీసెస్ గానియండి, ప్రొడక్ట్స్ కానియండి తయారు చేసి వేరే కంట్రీస్‌కి సెల్ చేసి అండ్ అట్లాగా ఆఫ్‌కోర్స్ ఇంపోర్ట్ చేసుకుంటారు. బట్ కానియండి ఎకానమీ ఎప్పుడైనా ఫ్లరిష్ అవ్వాలంటే ఇక్కడ డెవలప్‌మెంట్‌తో పాటు వీళ్ళు ఇక్కడ డెవలప్‌మెంట్ వల్ల ప్రొడ్యూస్ అయిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్‌పోర్ట్ చేసి దాని మీద మనీ క్యాష్ చేసుకోవాలనమాట. సో, అట్లాగా ఎక్కువ డిపెండెంట్ అయిన ఎకానమీ జర్మన్ ఎకానమీ. ఎందుకంటే చిన్నది గదా! మన తెలంగాణ, ఆంధ్ర కలిపినంత ఉంటది స్టేట్ గట్టిగా చూసుకుంటే మొత్తం జర్మన్ కంట్రీ అనేది. సో, వీళ్ళు ఇంత చిన్న కంట్రీతో 4 ట్రిలియన్ యూఎస్ డాలర్స్ ఎకానమీని జనరేట్ చేయగలుగుతున్నారంటే ఒకసారి చూడండి ఎంత డెవలప్‌మెంట్ ఉందో. సో, ఈ డెవలప్‌మెంటు వెనక ఉన్న మెయిన్ రీజన్స్ ఏందంటే ఎక్స్‌పోర్ట్స్ అనమాట. ఈ ఎక్స్‌పోర్ట్స్ అనేది చాలా వరకి అట్‌లీస్ట్ ఎక్స్‌పోర్ట్స్‌లో 100% ఎక్స్‌పోర్ట్స్‌లో చాలా వరకి చైనా ఎక్స్‌పోర్ట్స్‌కి డిపెండెంట్ అనమాట వీళ్ళు. అంటే చైనాకి వీళ్ళు ప్రొడక్ట్స్ సెల్ చేస్తూ చాలా వరకి వీళ్ళ ఎకానమీ డిపెండ్ అయ్యి ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఈ ఎకానమీలో ఉన్న మెయిన్ ఎక్స్‌పోర్ట్ ఏందనంటే ఎక్స్‌పోర్ట్ ఎకానమీలో కార్స్ అనమాట. మీకు డీటెయిల్స్ కూడా లింక్ చేస్తాను. కొన్ని ఉన్నాయన్నమాట. మన కేపీఎంజీ గానియండి, పీడబ్ల్యూసీ గానియండి వీరు అనలైజ్ చేసిన రిపోర్ట్స్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి మీకు కూడా అర్థమైద్ది. సో, మీరు చూసినట్లయితే 2022లో ఆల్మోస్ట్ 20% ఎక్స్‌పోర్ట్స్ చైనాకి వీళ్ళు చేసింది ఓన్లీ లగ్జరీ కార్సే. బీఎండబ్ల్యూ గానియండి, ఫోక్స్‌వాగన్ గానియండి, లేకపోతే మర్సిడెస్ బెంజ్ గానియండి. సో, ఇవన్నమాట. చాలా వరకి డిపెండ్ అయ్యి ఉంది. వీళ్ళేమనుకున్నారు అట్‌లీస్ట్ నేను కార్ ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి కార్ ఇండస్ట్రీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనల్ని ఎవరు కంపీట్ చేయలేరు. మన ఇంజినీరింగ్‌ని ఎవరు వచ్చి ఎగ్జాక్ట్‌గా అంత లెవెల్‌లో చేయలేరు అన్నట్లు వీళ్ళు థింక్ చేస్తా ఉన్నారనమాట. ఒక్కసారిగా ఫాస్ట్ ఫార్వర్డ్ టు ఈ 2024కొచ్చేటప్పటికి 2022, 2023 ఈ ఇయర్స్‌కొచ్చేటప్పటికి మీరు చూసుంటారు. కంబషన్ ఇంజిన్స్‌కి లైఫ్ లేదనేసి చాలా క్లియర్‌గా అర్థమైపోతుంది. ప్రతి ఒక్కరు నీట్‌గా గ్రీన్ ఎనర్జీ వైపు మూవ్ అయిపోతున్నారు. మన బ్యాటరీ బేస్డ్ సిస్టమ్స్ గానియండి, ఆఫ్‌కోర్స్ బ్యాటరీ కావాలంటే మీరు అగైన్ ఫాసిల్ ఫ్యూయల్స్ ద్వారా ప్రొడ్యూస్ చేయాలి ఎలక్ట్రిసిటీ. బట్ స్టిల్ మీకు జనరల్‌గా ఏందంటే ఇండస్ట్రీ అనేది కార్ ఇండస్ట్రీ టువర్డ్స్ గ్రీన్ ఫ్యూయల్ వైపు వెళ్ళిపోతుందనమాట. అది చూసుకున్నట్లయితే మీకు తెలుసు కదా ఎగ్జాక్ట్‌గా ఏం జరుగుతుందో ప్రెజెంటు. చైనా నుంచి జస్ట్ యాస్ ఎ ఎగ్జాంపుల్ బీవైడీ చూసినట్లయితే తుక్కు రేపేస్తుంది మామూలుగా కాదు. ఒక్కసారి చూసినట్లయితే వాళ్ళ కారు ప్రైసెస్ జర్మనీలో ఉండే కార్ ప్రైసెస్ కన్నా గానియండి ఆల్మోస్ట్ హాఫ్ కన్నా తక్కువే ఉంటున్నాయి. నువ్వైనా, నేనైనా ఎవరైనా గానియండి మనకి ప్రొడక్ట్ మన బేసిక్ నెసెసిటీస్‌ని సాటిస్ఫై చేస్తుందంటే దాని వైపు వెళ్ళడానికి ఆలోచిస్తాము. ఎవ్వరు ఎక్కువ డబ్బులు స్పెండ్ చేసి కొనుక్కోవాలని అనుకోరు. జనరల్ ట్రెండ్ అట్‌లీస్ట్ 70-75% ఆఫ్ ద పీపుల్ ఇలాగే ఆలోచిస్తారు. అదొక మెయిన్ రీజను. అండ్ అది పక్కకు పోతే రెండో మెయిన్ రీజన్ ఏందంటే యుక్రెయిన్ వార్. మీకు తెలియకపోవచ్చు, తెలిసుండొచ్చు.
జర్మనీ ఇప్పుడు దాకా వీళ్ళ ప్రొడక్షన్ ఏదైతే ఉందో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కదా! మొత్తం ఎక్స్‌పోర్ట్స్ అంటే ఏంది? మాక్సిమం మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రొడక్ట్స్ అన్నిటిని బయటికి సెల్ చేసేసేదే కదా! సో, ఇక్కడ ప్రొడక్షన్ ఉన్నప్పుడు ప్రొడక్షన్ ప్లాంట్స్ అన్నీ రన్ అవ్వాలంటే ఆటోమేషన్ గానియండి, లేదంటే వాళ్ళు జనరల్‌గా ప్రొడక్షన్ కావాల్సిందేంది? ఎలక్ట్రిసిటీ అనమాట. సో, ఈ ఎలక్ట్రిసిటీని ఇప్పుడు దాకా చాలా చీప్ ప్రైసెస్‌కి రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు జర్మనీ వాళ్ళు. అంటిల్ ఉక్రెయిన్ వార్ జరగనంత వరకు మనకి రష్యా నుంచి జర్మనీకి నార్డ్ స్ట్రీమ్ అని ఒక మన సీ ఉండిద్ది. బాల్టిక్ సీ. ఈ బాల్టిక్ సీలో, నార్త్ సీలో కంప్లీట్‌గా అండర్‌గ్రౌండ్ పైప్‌లైన్స్ ఉండేయన్నమాట. సో, ఈ పైప్‌లైన్స్‌లో నేచురల్ గ్యాస్ అనేసి డెడ్ చీప్ ప్రైస్‌కి, డెడ్ చీప్. చెప్తాను ఎందుకు డెడ్ చీప్ అని అంటున్నానంటే, డెడ్ చీప్ ప్రైస్‌కి తీసుకొని వాళ్ళు కంప్లీట్‌గా ప్రొడక్షన్‌కి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసి, మన గ్యాస్ టర్బైన్స్ అలాగా పవర్ ప్లాంట్స్‌ని యూజ్ చేసుకొని, నీట్‌గా చాలా డర్ట్ చీప్‌లో ఎనర్జీ కొనుక్కునేవాళ్ళు. అట్లాగే ఇదే ఎనర్జీని మన హౌస్‌లో హీటింగ్ కూడా మనకి వింటర్ ఉంటది కదా! జర్మనీలో చాలా దారుణంగా ఉండిద్ది కాబట్టి ఇక్కడ మనకు అవసరం గ్యాస్ హీటింగు లేదంటే రకరకాల హీటింగ్ ఉండిద్ది. గ్యాస్ హీటింగ్ అనేది మాక్సిమం చంక్ ఆక్యుపై చేసిందనమాట. సో, దానికి కూడా డర్ట్ చీప్ యూజ్ చేసుకునేవాళ్ళు. ఈ ఈ డర్ట్ చీప్ ప్రాసెస్‌కి, ఈ డర్ట్ చీప్‌గా కొనుక్కునే ఎలక్ట్రిసిటీకి ఒక్కసారిగా ఉక్రెయిన్ వార్ వచ్చినప్పుడు బ్రేక్ పడిపోయింది. సో, ఎందుకు డర్ట్ చీప్ అన్నానో ఇప్పుడు చెప్తా వినండి. ఇప్పుడు ఈ డిమాండ్ ఏదైతే ఉందో దానికి కావాల్సినంత ఎలక్ట్రిసిటీ నీకు ఇంపోర్ట్ చేసుకోవాల్సొచ్చింది. త్రూ వేరియస్ ఛానెల్స్ మనకి గ్యాస్ కానియండి, లేకపోతే వేరియస్ ఛానెల్స్ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యూబిక్ సెంటీమీటర్ గ్యాస్ ఇంతకుముందు మనకి 10 సెంట్స్‌కి గనక కొనుక్కుంటున్నారంటే రష్యా నుంచి ఎగ్జాంపుల్ లాగా. లెట్స్ సే ఈ రూపీస్‌లో మాట్లాడుకుంటే రూ. 100 కొనుక్కుంటున్నారంటే, అదే 1 క్యూబిక్ సెంటీమీటర్ గ్యాస్‌ని వీళ్ళు ఎక్కడి నుంచి కొనుక్కున్నారంటే, ఈ వార్ అయిపోయినప్పటి నుంచి, వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి, ఎప్పుడైతే రష్యన్ గ్యాస్ ఆగిపోయిందో అప్పటి నుంచి, యూఎస్ఏ నుంచి, అట్లాగే డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి. ఎగ్జాంపుల్ మెయిన్ ఏందంటే, మనకి మిడిల్ ఈస్ట్‌లో ఖతార్ నుంచి, అక్కడి నుంచి కొనుక్కోవడం స్టార్ట్ చేశారు. ఎంత పే చేశారో తెలుసా అప్పుడు? రష్యాకి రూ. 50 పే చేసింది, రూ. 100 పే చేసింది 1 క్యూబిక్ సెంటీమీటర్‌కి. ఆల్మోస్ట్ 5-6 టైమ్స్ పే చేశారు. సో, ఆ భారం అంతా ప్రొడక్షన్ మీద పడిపోయి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మామూలుగా హిట్ అవ్వలేదు. దారుణం. ఎంత దారుణంగా అంటే అర్థం చేసుకోండి. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పెరిగినప్పుడు అది ఊరక కంపెనీస్ బేర్ చేయవు. ఆటోమేటిక్‌గా ఏదైతే ప్రొడక్ట్ సేల్ చేస్తున్నారో ఆ ప్రొడక్ట్ మీద పడతాయి. అండ్ అక్కడి నుంచి ఎవరైతే కన్జ్యూమ్ చేసుకుంటున్నారో ప్రొడక్ట్ ఆబ్వియస్‌లీ కన్జ్యూమర్స్ అంటే మనమే కదా! కార్స్ కానియండి, ఏది ప్రొడ్యూస్ చేసినా గానియండి. సో, మన మీదొచ్చి పడడం స్టార్ట్ అయిపోయింది. ఈ ప్రైస్ పెరగడం అనేది మన వరల్డ్ మార్కెట్‌లోకెళ్ళినప్పుడు కాంపిటీషన్ పెరిగిపోద్ది ఆటోమేటిక్‌గా. ఫర్ ఎగ్జాంపుల్ కార్ ఇండస్ట్రీయే తీసుకోండి. కార్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. మనకి ఒక మెర్సిడెస్ బెంజ్ కారు సేమ్ కొంచెం అంటే లగ్జరీ ఆ రేంజ్‌లో కంపేర్ చేయలేకపోయినా గానియండి, ఒక ఎలక్ట్రిక్ కారు లేదంటే దానికి ఎగ్జాక్ట్ ఈక్వల్ లెవెల్‌లో ఉండే కార్ గనక ఫోక్స్‌వాగన్ కార్ తీసుకుంటే బీవైడీ, ఫోక్స్‌వాగన్ చైనా నుంచి, జర్మనీ నుంచి. ఈ ఫోక్స్‌వాగన్ కారేమో 50, 60 లక్షలు ఉంటుంటే, ఈ చైనా నుంచి వస్తున్న బీవైడీ కార్ అనేది 25-30 లక్షల మధ్యలో సేమ్ రేంజ్, సేమ్ ఫీచర్స్ ఈ రేంజ్‌లో ఆఫర్ చేస్తున్నాయి. క్వాలిటీ కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. బట్ కానియండి, కారు బెట్టి అంత బెట్టి కొనుక్కునేటప్పుడు ఎయిదర్ జర్మనీలో ఉండే మిడిల్ క్లాస్ పీపుల్ అయినా, లేదంటే కొంచెం మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్ అయినా గానియండి, ఎవ్వరైనా గానియండి అబ్బా! డబ్బులు ఎవరు ఊరకైతే పెట్టాలని అనుకోరు. నీలాగే, నాలాగే ఆలోచిస్తారు ఎవ్వరైనా గానియండి. సో, దానివల్ల క్రైసిస్ అనేది ఎగ్జాక్ట్‌గా స్టార్ట్ అయినాయి కార్ ఇండస్ట్రీకి. జర్మన్ కార్ ఇండస్ట్రీకి. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నంబర్సే ప్రెజెంట్ చేస్తాను మీకు. జనరల్ మాటల్లో చెప్పడం గాదు. 2024లో Q3 రిజల్ట్స్ వచ్చినాయి. క్వార్టర్ 3 సెప్టెంబర్ 30కి ఎండ్ అయింది. ఈ క్వార్టర్ 3 రిజల్ట్స్ చూస్తే మెయిన్‌గా ఇద్దరి గురించి మాట్లాడతాను నేను. ఒక లగ్జరీ కారు, ఒక నార్మల్ కార్ మేకర్. లగ్జరీ కార్ మేకరు. మెర్సిడెస్ బెంజ్ చూసుకున్నట్లయితే వాళ్ళ రెవెన్యూస్ లాస్ట్ ఇయర్ 2023 Q3లో కన్నా గాని 2024లో Q3 వాళ్ళ ఎర్నింగ్స్ అనేది 50% డ్రాప్ అయినాయి. ఫ్రిక్కింగ్ 50%. అది జస్ట్ 5%, 10% అంటేనే స్టాక్ మార్కెట్‌లో ఎంత ఎంత వోలటాలిటీ ఉండిద్దనమాట ఆ స్టాక్ వచ్చేసేసి. మెర్సిడెస్ బెంజ్ అనేది స్టాక్ మార్కెట్‌లో ట్రేడ్ అవుతున్న కంపెనీ. 50% చేంజ్ అయింది వాళ్ళ రెవెన్యూ. అంటే 50% పడిపోవడం అంటే నార్మల్ విషయం గాదు గదా! ఒక కంపెనీకి. దట్ టూ అంత హై లెవెల్‌లో ఉన్న కంపెనీకి, అంత రేంజ్‌లో మెయింటైన్ చేసే కంపెనీకి. అది మెయిన్ మీరు హిట్ చూసుకున్నట్లయితే కార్ ఇండస్ట్రీలో డెవలప్ అవుతున్న చేంజెస్. మెయిన్ జర్మనీకి కాంపిటీషన్ ఎవరొస్తున్నారంటే చైనా. ఇది అందరికీ తెలిసిన ట్రూత్. ఎస్పెషల్లీ కార్ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళకి, జర్మనీలో వర్క్ చేసే వాళ్ళకి తెలిసిన ట్రూత్ ఇది. అండ్ రెండో ఎగ్జాంపుల్ ఫోక్స్‌వాగన్. ఫోక్స్‌వాగన్ రిజల్ట్స్ చూసుకున్నట్లయితే 2024లో వాళ్ళ ప్రాఫిట్
2023తో కంపేర్ చేసుకుంటే 30% డ్రాప్ అయింది. దీనివల్ల ఎనార్మస్ అసలకి మీరు న్యూస్ ఫాలో అవ్వట్లేదేమో గానండి ఇండియాలో. కొద్దిగా ఫాలో అవుతుంది తెలిసిద్ది. జర్మనీలో ఫాలో అవుతుంటే న్యూస్ మాత్రము ఫెనామినల్ చేంజ్ అబ్బా ఇది. మామూలుగా గాదు. ఎందుకంటారేమో. దాని రిపర్కషన్స్ చెబుతా ఎగ్జాంపుల్ వినండి. ఫోక్స్ వ్యాగన్ రీసెంట్‌గా ఏం చెప్తుందంటే, ఈ రిజల్ట్స్‌ని చూసి వాళ్ళ అనలైజ్ చేస్తున్న ఈ సిట్యుయేషన్స్ చూసి ఫ్యూచర్‌లో వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోయింది సిట్యుయేషన్ ఎలాగుండిద్ది. చైనా వాళ్ళు గాని కంప్లీట్‌గా కార్ మార్కెట్‌ని ఆక్యుపై చేస్తేనంటే. సో, వాళ్ళకి అట్‌లీస్ట్ కాంపిటీషన్ ఇవ్వడానికి ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ చేసేది ఏందేందంటే ఎవరైనా గాని పెద్ద కంపెనీస్ కాస్ట్ కటింగ్స్, కాస్ట్ మెజర్స్ అన్నమాట. సో, వాళ్ళు దానికోసం ఇంట్రొడ్యూస్ చేస్తున్న చేంజెస్ ఏంటియో తెలుసా? 10,000 జాబ్స్ జర్మనీ నుంచి తీసేస్తామని ఫోక్స్ వ్యాగన్ కంపెనీ చెబుతుంది. ఇది మాసివ్ హిట్. మామూలు హిట్ కాదు. అండ్ అట్లాగే 3 మెయిన్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జర్మనీలో కంప్లీట్‌గా క్లోజ్ చేస్తాము. అండ్ మూవ్ చేస్తాం ఏదైనా కాస్ట్ తక్కువుండే కంట్రీస్‌కి. ఫర్ ఎగ్జాంపుల్ ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ గాని, క్రొయేషియా, స్లోవేనియా ఇట్లాంటి కంట్రీస్‌కి, హంగరీ గానియండి, లేదంటే మేబీ ఇండియా గూడా అవ్వచ్చు. ఈ రోజుల్లో ఇండియా ఎంత ఆల్టర్‌నేటివ్ అనంటే కాస్ట్ కట్ జేసుకోవడానికి ఈ వెస్టర్న్ కంపెనీస్‌కి మీరు చూస్తారు మన డెవలప్‌మెంటు ప్రతి కంపెనీ వాళ్ళ సెకండ్ బ్రాంచెస్‌ని కాస్ట్ సేవింగ్ కోసం ఇండియాకి తీసుకొస్తాయి. ఇది నెక్స్ట్ 5-10 ఇయర్స్‌లో మీరు క్లియర్‌గా చూస్తారు. ఇక్కడి నుంచి స్టార్ట్ అనమాట. జర్మన్ కంపెనీస్ కూడా చాలా వరకు ఇన్వెస్ట్ చేస్తాయి ఇంక ఇండియాలో. బట్ కానియండి, ఇక్కడకు ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏందంటే ఇది మాట్లాడుతున్న విషయము. మీరెక్కడికి రావాలనుకుంటున్నారు. ఇక్కడికొచ్చేసేసి ఇక్కడ మంచిగా జాబ్ తెచ్చుకొని మంచిగా సెటిల్ అవ్వాలనుకుంటున్నారు. చదువుకోవడానికి రావాలనుకుంటున్నారు. చదువుకున్న తర్వాత కూడా మీరు జాబే కదా చేసేది. సో, ఆ పర్స్పెక్టివ్‌ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే మనము, మీరు జర్మనీ రావడం అనేది ఇప్పుడు ఈ ప్రెజెంట్ ఇంత సిట్యుయేషన్స్ గో త్రూ అవుతున్న కంట్రీలో వచ్చేసేసి మాస్టర్స్ కానియండి, లేపోతే బ్యాచిలర్స్ కానియండి, స్టడీస్‌కొచ్చేసేసి లేదంటే దానికన్నా ఇంకా ఎక్కువ టాపిక్ వచ్చేసేసింది. ఇంకా ఇంపార్టెంట్‌గా బజ్ అవుతున్న టాపిక్ జాబ్ సీకర్ వీసాస్ 20,000 నుంచి 90,000కి తీసుకెళ్ళాము. రాండి అని అనేసి మీరు చూస్తున్నారు గదా! మీరు చాలా మంది కూడా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్తున్నారు. జర్మనీ రావాలా? వద్దా? ఎందుకంటే ఇంగ్లీష్ అంత బాగా మాట్లాడే కంట్రీ కూడా కాదు. జాబ్స్‌లో కూడా అంత ఈజీగా ఇంగ్లీష్ జాబ్స్ వచ్చే కంట్రీ కాదు. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇదే అనమాట. కంట్రీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఆ జరుగుతున్నది మీకు ఎఫెక్ట్ ఉండిద్దా లేదా తెలుసుకోవాలి. దాన్ని బట్టి మీరు ప్రాపర్‌గా ప్లాన్ జేసుకోవాలి. సో, అది చెప్పడమే మన ఛానల్ యొక్క మెయిన్ ఉద్దేశ్యము. సో, ఇప్పుడు ఈ సిట్యుయేషన్స్ గో త్రూ అవుతున్న కంట్రీకి మీరు స్టడీస్ కోసం గానియండి, లేదంటే జాబ్‌కి డైరెక్ట్‌గా అప్లై చేసుకోవడానికి మన జాబ్ సీకర్ వీసా గానియండి, ఛాన్స్ కార్టర్, ఆపర్చునిటీ కార్టర్ అది కూడా ఇంట్రొడ్యూస్ చేసింది కదా! జర్మన్ గవర్నమెంట్ ఈజీగా వచ్చేసి జాబ్స్ చూసుకోవడానికి. సో, వీటిని యూజ్ చేసుకొని జర్మనీ రావచ్చా అంటే అబ్సల్యూట్‌గా రావచ్చనే జెప్తాను. చాలా పొటెన్షియల్ ఉంది ఇంకా జాబ్ మార్కెట్‌లో. ఇవన్నీ ఏ ఇండస్ట్రీ అయినా గో త్రూ అయ్యిద్ది. ఇది జర్మనీ అని కాదు. మీరేమన్నా యూఎస్ఏ తక్కువ చెప్పండి. అంత బజ్ ఉన్న యూఎస్ఏలోనే ఎంత సిట్యుయేషన్ గో త్రూ అవుతుందో చూడండి కంట్రీ. ఇష్టం వచ్చినట్టు పీకి పడేసేయడము. అది 10,000, 20,000 కాదు. ఒక్కొక్క కంపెనీనే 20,000, 30,000 జాబ్స్ తీసి పడేస్తుంది. సో, దాంతో పోల్చుకుంటే ఇక్కడ చాలా ఫార్ బెటరు. చాలా సెక్యూరిటీ ఉండిద్ది జాబ్‌కి. చాలా ఆపర్చునిటీ ఉంది మనకి. కంప్లీట్‌గా జాబ్ మార్కెట్‌లోకెళ్ళడానికి స్టడీస్ ఫినిష్ చేసుకొనేసి. కాకపోతే కొంచెం జాగ్రత్తలు ఫాలో అవ్వాలి. సో, అవే మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది. ఎవరు ఏం చెప్పినా గానియండి, చెప్పినా చెప్పకపోయినా మీకు లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు లాంగ్వేజ్ లేకుండా ఇక్కడికొచ్చారంటే కొద్దిగా ఇబ్బంది పడతారు. అట్లాగే మీకుండే స్కిల్ సెట్‌ని బట్టి మీరు ఎంత ఇబ్బంది పడతారనేది కూడా డిసైడ్ అయ్యిద్ది. మీరు టాప్ 1-2%లో ఉండే స్కిల్ సెట్‌లో ఉన్నారంటే ఓకే. మీకు లాంగ్వేజ్ అవసరం లేదు. ఈజీగా సెట్ అయిపోతారని చెప్తాను. అట్లా కాకుండా మీరు స్టడీస్‌కొస్తున్నారు. ఈ టైంలో ఏం జరుగుతుంది జాబ్ సీకర్ వీసా వల్ల చాలామంది మంచి స్కిల్ సెట్ 5-6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని చాలామంది ఉంటారు కదా! రెడీగా. వాళ్ళిక్కడికొచ్చినప్పుడు మీరు మాస్టర్స్ నుంచి బయటకొచ్చినప్పుడు మీ మాస్టర్స్‌కి వాల్యూ ఇస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఎడ్యుకేషన్‌కి వాల్యూ ఉండిద్దిక్కడ. కొంచెం మీరు అనలైటికల్‌గా గానియండి, ఆ టాపిక్‌లో గానియండి ఎక్కువ ఎక్స్‌పర్టీస్ ఉందని ట్రీట్ జేస్తారు. బట్ కానీ 6-7 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వాడితో మీరు కంపీట్ అవ్వాలంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ అండ్ ఇట్ ఈస్ నాట్ రియలిస్టిక్. మీకు సింపుల్‌గా ఇండస్ట్రీ నాలెడ్జ్ ఉండదు. మీకు పొటెన్షియల్ ఉండొచ్చు ఎడ్యుకేషన్ మీద, ఆ ఇండస్ట్రీ మీద. బట్ కానీ ఎక్స్‌పీరియన్స్‌తో మీరు కంపీట్ అవ్వలేరు. అవ్వాలంటే మీకుండే ఓన్లీ ఆప్షన్ ఏందంటే టాప్ లెవెల్‌లో స్కిల్స్‌ని గ్యాదర్ జేయడము స్టూడెంట్‌గా. లేదనంటే
మంచిగా జర్మన్ లాంగ్వేజ్ B1, B2 దాకా నేర్చుకుంటే అక్కడ మీరు వీళ్ళని ఈజీగా సర్పాస్ చేయగలుగుతారు. ఎందుకంటే ఇక్కడికి జాబ్ సీకర్ మీద వచ్చేవాళ్ళు చాలామంది అంత టైం పెడుతున్నారన్నట్టు అట్‌లీస్ట్ నేను చూడట్లేదనమాట. ఎవరితోని ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళు డైరెక్ట్‌గా వస్తున్నారు. వాళ్ళు వాళ్ళ స్కిల్ సెట్‌ని నమ్ముకొని వస్తున్నారు. లాంగ్వేజ్‌ని కాకుండా. మీరు వాళ్ళతో కంపీట్ అవ్వాలంటే సింపుల్‌గా చెప్పినట్టు లాంగ్వేజ్ మిమ్మల్ని చాలా హై లెవెల్‌కి తీసుకెళ్ళిద్ది వాళ్ళతో కాంపిటీషన్‌లో. 1, 2, 3 ప్లస్ 4 లెవెల్స్‌కి తీసుకెళ్ళిద్దనుకోండి. సో, ఇది మీరు జేయొచ్చు స్టూడెంట్స్‌గా వచ్చే పనైతే. అండ్ జాబ్ సీకర్స్‌గా వచ్చే పనైతే రావచ్చని చెప్పాను గదా! మీరు జాబ్ సీకర్‌గా హ్యాపీగా రావచ్చు. మీరు వచ్చే ముందు మీరు గూడా సరే లాంగ్వేజ్ కొంచెం అట్‌లీస్ట్ ఏ2 లెవెల్స్ అన్నా నేర్చుకోండి. సో, దానివల్ల ఏందంటే మీకు ఎంప్లాయర్ ఎవరైతే జాబ్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి మీరు డెడికేషన్ చూపిస్తున్నారు. మీ దగ్గర ఇంట్రెస్ట్ ఉంది. మీరేదైనా నేర్చుకోగలిగే దానికి ముందుకొస్తున్నారు. ఇది క్లియర్‌గా తెలిసిద్దనమాట. అది మంచి ఇంప్రెషన్ ఇచ్చిద్ది. అండ్ అట్లాగే ఇక్కడికొచ్చేటప్పుడు మీరు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో వస్తున్నారు. ఇక్కడికొచ్చేది అందరూ మన ఇండియా నుంచి వాళ్ళేనబ్బా! 400,000 జాబ్స్ ఉన్నాయని చెప్తున్నారు గదా! 4,00,000 జాబ్స్ ఈజీగా ఉన్నాయనేసి. ఇదంతా సోది. 4,00,000 జాబ్స్ అన్నీ మీకు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో వైట్ కాలర్ జాబ్స్, చైర్ మీద కూర్చొని కంప్యూటర్ నొక్కుని ఇట్లా ఉండదు సిట్యుయేషను. 400,000 జాబ్స్‌లో వీళ్ళు ప్లంబింగ్ వర్క్ గానియండి, వుడ్ వర్క్ గానియండి, ఇవి చేసే వాళ్ళని గూడా వాళ్ళు స్కిల్డ్ లేబర్ కిందే కన్సిడర్ చేస్తారు. కానీ మీరందరూ ఇయి చేయడానికి కాదు గదా వస్తుంది. మీరు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీకొస్తున్నప్పుడు అన్ని జాబ్స్ ఉండవు. మీరు ఆ రియాలిటీ గూడా చెక్ చేసుకోవాలి జాగ్రత్తగా. మీరు వస్తున్న ఇండస్ట్రీ ఏంది? ఎస్పెషల్లీ ఆ ఇండస్ట్రీలో గూడా మీరు సపోజు ఏదన్నా గానియండి అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్‌కొస్తున్నారు. అంటే ఐ మీన్ లినక్స్ అడ్మినిస్ట్రేషన్ యాస్ ఎన్ ఎగ్జాంపుల్‌గా. ఆ లినక్స్ అడ్మినిస్ట్రేషన్ ఉండే జాబులు మీకు ఒకసారి చూసుకోండి జాబ్ మార్కెట్స్‌లో. మన జింగ్ గానియండి, జర్మన్ జాబ్ మార్కెట్ అది. లింక్డ్ఇన్ చూసుకోండి. లేదంటే మన ఇక్కడుంటాయి గదా! స్టెప్‌స్టోన్ గానియండి ఇట్లాగా. వీటిల్లో మీరు రావాలనుకునే వైపు జాబ్స్ ఎట్లాగున్నయి? ఫుల్ స్టాక్ వస్తున్నారంటే ఈజీగా ఉన్నాయా జాబ్ ఆపర్చునిటీస్? జాబ్ పొజిషన్స్ చాలా ఎక్కువ అవైలబుల్ ఉన్నాయా? సో, ఇలాగ చెక్ చేసుకోండి. కొంచెం హోమ్ వర్క్ జేయండి. మీకే అర్థమైపోయిద్ది ఈజీగా. బట్ కానీ జనరల్‌గా చెప్పాలంటే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో మంచి స్కిల్ సెట్ గనుకుండి, మీరు గనక టాప్ ప్రెజెంట్ ఏదైతే అడుగుతున్నారో మనకి ఇండస్ట్రియల్ స్కిల్ సెట్, ఈ స్కిల్ సెట్ గనక మీ దగ్గర ఉందనుకోండి ఈజీగా రావచ్చు. వచ్చిన తర్వాత కొన్ని జాగ్రత్తలు గనక తీసుకుంటే ఈజీగా జాబ్‌లోకెళ్ళొచ్చు. కష్టమనైతే నేను చెప్పను. కాపోతే కొంచెం ఇప్పుడున్న ఫేజ్‌లో కొంచెం డిఫికల్ట్ అవ్వచ్చు. బట్ స్టిల్ మీరు గనక టాప్ స్కిల్స్‌తో వచ్చారంటే ఖచ్చితంగా వచ్చేదబ్బా జాబు. ఎందుకు చెబుతున్నానంటే మంత్లీ చూసుకున్నట్టయితే మినిమము లింక్డ్ఇన్‌లో 5-10 జాబ్ రిక్వెస్ట్స్ నాకు వస్తానే ఉంటాయి. సో, నా ప్రొఫైల్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. మీకు మాక్సిమం వీలైనంత వరకి మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ మీరిక్కడికి మన తెలుగు వాళ్ళు 2 స్టేట్స్ నుంచి వచ్చి ఏ ఇబ్బంది పడకుండా కొద్దిగా ఇక్కడ ఉన్న వాటిని తెలుసుకొని, ఆ ఇబ్బందులు ఏదైనా ఉన్నా వాటిని ఈజీగా నావిగేట్ చేసుకొని, మీ లైఫ్ హ్యాపీగా ఇక్కడ సెటిల్ అవ్వడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తము మన ఛానెల్‌లో ప్రొవైడ్ చేస్తాము. తప్పకుండా అన్ని వీడియోస్ చూడండి. చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటాయి. ఏదైనా తీసుకున్నా గానియండి, మీకిక్కడ ఉన్న సిట్యుయేషన్స్‌ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, మీరు హ్యాపీగా ఇక్కడ సెటిల్ అవ్వడానికి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ నీట్‌గా ప్రొవైడ్ చేస్తాము. సో, హోప్ దిస్ వీడియో ఈస్ యూజ్‌ఫుల్ టు యూ. ప్రెజెంట్ సిట్యుయేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ క్లియర్‌గా మీరు ఎట్లాగా హ్యాపీగా ఇక్కడికొచ్చేసి సెటిల్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఏమున్నాయి? మీరెట్లా జాగ్రత్తగుండాలి? ఎట్లా మిమ్మల్ని ప్రిపేర్ చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇది చాలా కొంచెం లెంతీ వచ్చినా గానియండి, చాలా బ్రాడ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, అందువలన ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మీరు సజెషన్స్ సో, ఇట్లా గాకుండా ఇంకా ఏ విధంగా అన్నా మీకు యూజ్‌ఫుల్ అవ్వడానికి జాబ్ సీకర్స్‌కి గానియండి, ఛాన్స్ కార్టా ఉండేవాళ్ళకి కానియండి, దాని మీద ఆపర్చునిటీ కార్డ్ మీద వచ్చే వాళ్ళకి కానియండి, స్టూడెంట్స్ వచ్చేసేసి స్టూడెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా మాస్టర్స్ ఎలా జరిగింది? నేను జాబ్ మార్కెట్‌లోకి ఎలాగొచ్చాను? ఎందుకంటే నేను జాబ్ మార్కెట్‌లోకి వచ్చింది కూడా కరోనా టైంలో అనమాట. సో, అప్పుడు కూడా కరోనా టైంలో జాబ్ మార్కెట్ అంత ఈజీగా ఏం లేదు. సో, ఈ ఇన్ఫర్మేషన్ మీకు కావాలన్నా గానియండి ఒకసారి కమెంట్ చేయండి. సో, దానికి తగ్గట్టు మీకు యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏదనుకుంటే అది మీకు ఎట్లా కావాలంటే అట్లాగా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాము. థాంక్ యూ గైస్. సో, హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు గనక నచ్చినట్టయితే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ గాని, ఫ్యామిలీ గాని ఎవరన్నా జర్మనీ రావాలని ప్లాన్ చేసుకుంటుంటే స్టడీస్‌కి కానియండి, జాబ్ సీకింగ్ కోసం కానియండి, చాలా యూజ్‌ఫుల్ అవుతుంది వాళ్ళకి. కీప్ సపోర్టింగ్. సో, యాస్ ఆల్వేస్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ అడియోస్. టేక్ కేర్. ఆల్ ద బెస్ట్.